అమెరికా వెళ్ళొచ్చిన అబ్బాయి గారికి ఇండియాలో ఉన్న అమ్మాయి సీత ఇస్తున్న ముగ్గుల వెల్కమ్. స్వదేశంలో ఎదురు చూస్తున్న ఈ అమ్మాయి గారికి నేను ఇస్తున్న విదేశీ కానుక. థ్యాంక్స్, చాలా ముద్దుగా ఉంది. నీలాగే. థ్యాంక్స్ అగైన్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. పద, నాన్నగారు నీ కోసం లోపల వెయిట్ చేస్తున్నారు. ఏమిటి మాధవి గారు, నాతో ఏదో విషయం చెప్పాలని రాశారు, చెప్పండి. గత 30 ఏళ్లుగా మా సంస్థలో ఎంతో నమ్మకంగా విశ్వాసంగా పనిచేస్తున్నారు మీరు. అలాంటి మీరు నాతో ఏ విషయం చెప్పడానికైనా సంకోచించలేదు, చెప్పండి. బాబు, కోట్ల రూపాయలతో జరిగే వ్యాపారం మీది. మీ నాన్నగారు వయస్సు మళ్ళడం వల్ల 3 ఏళ్లుగా వ్యాపార విషయాలు చూడడం తగ్గించుకున్నారు. అన్నీ మీ బావగారే చూస్తున్నారు. కానీ ఆయన అమాయకుడు. అందరూ మంచివాళ్లే అని నమ్మే మనిషి. అదే ఆయన బలహీనత. అది ఆసరాగా వెంకట్రాయుడు, పాపికొండలు కలిసి లెక్కలు తారుమారు చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కలిసి యథాశక్తి దోచుకుంటున్నారేమో అన్న అనుమానం. బాబు, ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. నువ్వు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే డబ్బే కాక కంపెనీ పరువు ప్రతిష్టలు కూడా పోతాయి. ఈ రోజు నేను ఆఫీసులో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి జరుగుతున్న అరాచకానికి ముగింపు ఆరంభమవుతుంది.